దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు దయచేశాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అబ్రహాము యొక్క ఆశీర్వాదాల గురించి ఆలోచించమని చెప్పలేదు, అబ్రహాము యొక్క దీవెనల గురించి ఆలోచించమని చెప్పలేదు. సింపుల్గా చెప్తుంటున్నాడు, అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఎప్పుడు చెప్పాడు? ఆదికాండంలో చెప్పాడా? కాదు, యెషయా గ్రంథంలో చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి ఆలోచనలైనా ఉండవలసినటువంటి తలంపులైనా చాలా ప్రత్యేకంగా ఉండాలి. చాలా సందర్భాలలో మన తలంపులు ఏ రకంగా ఉంటాయంటే, లోక సంబంధంగా, రాజకీయాలకు సంబంధించినవి, లేకపోతే ఇంకొకటి మనం ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అబ్రహామును ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు వాక్యంలోకి వెళ్ళాలి. మన తలంపులు వాక్యంలో ఉండేటువంటి విషయాలపైన కేంద్రీకరించబడాలి. మన జీవితంలో మన తలంపులు లోక సంబంధమైన వాటికంటే వాక్యంలోనికి మన తలంపులు వచ్చినప్పుడు మన జీవిత సమస్యలకు ఒక పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడంటే, ఆల్రెడీ ఈ యొక్క 51వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో గమనిస్తే ఏ రకంగా ఉంటుందంటే, వాళ్ళ యొక్క ప్రారంభాన్ని మనం అక్కడ చూస్తాం. యెహోవాను వెదకుచుండు వారలారా, మొదటి వచనంలో ఉంటుంది, యెహోవాను వెదకుచుండు వారలారా. అంటే వాళ్ళు ఏదో ఒక దీవెన కోసం వెతుకుతూ ఉంటున్నారు, ఏదో ఒక ఆశీర్వాదం కోసం వెతుకుతూ ఉంటున్నారు, ఏదో ఒకటి వారి జీవితాల్లో కావాలని ఎదురు చూస్తుంటున్నారు. వాళ్ళు వెతుకుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, ఆలోచించుడి. ఎవరిని గురించి ఆలోచించాలి? అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాము గురించి ఆలోచించుడి. ఈ దినాన నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని వెతుకుతూ ఉన్నా, ఏ దీవెన వెతుకుతూ ఉన్నా, అది నీ జీవితంలో రావాలి అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, మన ఆలోచనలు మారాలి అండి, మన తలంపులు మారాలి. తలంపులు మారినంత వరకు ఒక వ్యక్తి జీవితంలో వెతికేటువంటివి అతడు పొందుకోలేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వెతుకుచున్నటువంటి వారికి ఒక సందేశం ఏంటంటే, అబ్రహామును గురించి ఆలోచించుడి, అబ్రహామును గురించి ఆలోచించుడి. దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నటువంటి మనకైనా, లేకపోతే యెషయా గ్రంథం 51వ అధ్యాయం కాలంలో ఉన్నటువంటి ప్రజలకైనా దేర్ ఈస్ ఎ డైరెక్ట్ మెసేజ్. ఏంటంటే, ఆలోచించుడి. ఏ విషయం ఆలోచించమన్నాడు? అబ్రహామును గురించి ఆలోచించమన్నాడు. ఏం ఆలోచించాలి అబ్రహామును గురించి? 2వ వచనంలో ఉంటుంది. 2వ వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది అగునట్లు చేసి తిని. దేన్ని గురించి ఆలోచించమంటున్నాడు అంటే, అబ్రహాముని గురించి ఆలోచించాలి. ఏంటి? అబ్రహాము భార్యను గురించి ఆలోచించాలనా? అబ్రహాము ఆస్తిని గురించి ఆలోచించాలనా? అబ్రహాము దగ్గర ఉండే పనివారిని గురించి ఆలోచించాలా? లేకపోతే అబ్రహాము దగ్గర ఉండేటువంటి తమ్ముని గురించి ఆలోచించాలనా? కాదంట. ఏం ఆలోచించాలి అంట? అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని. దేని గురించి ఆలోచించమన్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు నేను అబ్రహామును పిలిచాను. వెన్ ఈస్ ఫీలింగ్ ఎ లోన్లీనెస్, ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడుగా ఉన్నాడు. అంటే ఒక్కడు ఏ రకంగా ఉంటాడండి? ఒక్కడు కాదు కదా, అతనికి తండ్రి ఉన్నాడు, అతనికి బ్రదర్స్ ఉన్నారు, అతనికి ఆస్తి ఉంది, అతనికి ఒక వ్యాపారం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ఒంటరి వాడు ఎట్లా అవుతాడు? కాడు కదా. కానీ దేవుడు అంటున్నాడు, అతడు ఒంటరి అయి ఉండగా నేను పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతని పెక్కు మంది అగునట్లు చేసి తిని. నేను అతన్ని ఆశీర్వదించాను, అతని పెక్కు మంది అగునట్లు అంటే ఎక్కువ మంది అగునట్లు చేశాను. ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహామును నేను పిలిచాను. ఆ తర్వాత నేను నా యొక్క ఆశీర్వాదాన్ని చూపించావు ప్రభు. ఆశీర్వాదాలను అంటే పెక్కు మంది అగునట్లు చేసి తిని, పెక్కు మంది అగునట్లు చేసి తిని. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు వెతికేది నీ జీవితంలో ఏంటి తెలుసా? నీవు దీవించబడాలి. అది ఆరోగ్యపరంగానైనా, ఆర్థికంగానైనా, కుటుంబ పరంగానైనా, విద్యలోనైనా, లేకపోతే నీ క్యారెక్టర్లోనైనా, నీ యొక్క ప్రార్థనా జీవితంలోనైనా నువ్వు ఆశీర్వదించబడాలని కోరుతున్నావు, దీవించబడాలని కోరుతుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. వెతికే వారులారా ఆలోచించండి. ఏం ఆలోచించాలి
ఆలోచిస్తారంటే, నేను అబ్రహాముని ఎట్లా దీవించాను? అబ్రహాముని ఎట్లా దీవించాడంట? అబ్రహాము అనే ఒక వ్యక్తిని దేవుడు ఎలా దీవించాడు అంటే బైబిల్లో వ్రాయబడింది కదా, ఒంటరిగా ఉన్నప్పుడు, అతని జీవితంలో ఒంటరితనము ఏలుతున్నప్పుడు, అందరి మధ్య ఉన్నాడు కానీ ఒంటరితనంలో అతడు ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అతడు ఒంటరి కాదు, యాక్చువల్గా హీఈస్ ఎ మ్యారీడ్ పర్సన్, హీఈస్ ఎ బిజినెస్ పర్సన్, సక్సెస్ఫుల్ ఇన్ హిస్ బిజినెస్. అతడు తన వ్యాపారంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చూచి దేవుడు అంటున్నాడు, అతను ఒంటరిగా ఉండగా నేను పిలిచి తిని పెక్కు మంది అగునట్లు ఆశీర్వదించి తిని. అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, ఒంటరి వ్యక్తివా భయపడకు, విస్తార దీవెనలు ఉన్నాయి, విస్తార దీవెనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నావు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? భయపడకు, ఎందుకంటే విస్తారమైన దీవెనలు ఉన్నాయి. అసలు ఒంటరితనం అంటే ఏంటి అండి? ఒంటరితనం అంటే ఏంటి తెలుసా? ఒక్కడుగా ఉండడం కాదు, ఒక్కడుగా ఉండడం కానే కాదు. ఒంటరితనం అంటే అందరి మధ్య ఉంటారు కానీ ఎందుకో ఏదో తన జీవితంలో లేనటువంటి దాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంప్టీనెస్ అనేటువంటిది ఉంటుంది. ఎంప్టీనెస్ లేదా రెండవదిగా నేను ఎవరికి కాబట్టడం లేదే అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందండి. అబ్రహాము ఉన్నాడు, అబ్రహాముకు భార్య ఉంది, అబ్రహాముకు బ్రదర్స్ ఉన్నారు, అబ్రహాముకు బిజినెస్ ఉంది, అబ్రహాము దగ్గర పనివారు ఉన్నారు, కానీ అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు అని యెషయా 51:2లో వ్రాయబడింది. ఎందుకంటే తన జీవితంలో అన్వాంటెడ్ పర్సన్గా మారిపోయాడు. ఎందుకంటే తన బ్రదర్స్కు పిల్లలు కలిగారు, అబ్రహాముకు పిల్లలు లేరు, అబ్రహాముకు పిల్లలు లేరు. అప్పుడు అబ్రహాం అనుకుంటున్నాడు, ఏంటి దేవుడు వీరిని దీవించాడే, దేవుని కూడా నేను కాబట్టడం లేదా, దేవునికి నేను అనవసరంగా ఉన్నానా? దట్ ఈస్ కాల్డ్ ఎంప్టీనెస్. అంటే నీ ఎదుట ఉండేవారు దీవించబడుతూ నీకు దీవెనలు రాకపోయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లోన్లీనెస్. నిజమైనటువంటి ఒంటరితనం అండి అది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో నీకు నీవే అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉన్నా, నన్ను ఎందుకు దేవుడు దీవించడం లేదు అని అనిపిస్తూ ఉన్నా, నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అని నీకు అనిపిస్తూ ఉన్నా, ఎందుకు ఈ విషయాల్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడు అని అనిపిస్తూ ఉన్నా, గుర్తుంచుకో, యు ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ పాత్ దట్ అబ్రహాం వెంట్ త్రూ. అబ్రహాము వెళ్ళినటువంటి అదే మార్గంలో నువ్వు ఉన్నావు. ఏంటి ఆ మార్గం తెలుసా? అబ్రహాము రిచ్ పర్సన్ బట్ ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాముకు పెళ్ళైంది, ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాముకు సహోదరులు ఉన్నారు, ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాముకు సర్వెంట్స్ ఉన్నారు, ఒంటరిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు తెలుసా? నీ జీవితంలో నీ లోపల నీ ఫీలింగ్స్ను చదవగలిగినటువంటి దేవుడు, నీ లోపల ఉండేటువంటి బాధను చూడగలిగినటువంటి దేవుడు, నీ బాధకు అనుకూలంగా స్పందించగలిగినటువంటి దేవుడు బైబిల్లో ఉండేటువంటి దేవుడు అండి. అబ్రహాము అన్నీ ఉన్నాయి కానీ అబ్రహాము ఒంటరితనాన్ని ఎవరు తీసేయలేకుండా, అబ్రహాముకున్నటువంటి ఆ ఒంటరితనాన్ని ఎవరు తీసేయలేనటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడండి. దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. ఈరోజు ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తుల జీవితాల్లో, అంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారండి, ఒంటరితనంతో ఫీల్ అవుతూ ఉంటారు. వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? అబ్రహాము జీవితాన్ని ఇంకా కొంచెం ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. 11వ అధ్యాయం 27వ వచనం. అబ్రహాము యొక్క తండ్రి తెరహు అండి, తెరహు మృతి పొందాడు. దేవుని బిడలారా, బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు, పెక్కు మంది అగునట్లు చేశాడు. అబ్రహాములో ఉన్నటువంటి ఒంటరితనం ఏంటి తెలుసా? అబ్రహాము యొక్క తండ్రి చనిపోయాడు. ఇంకా మనం గమనిస్తే అబ్రహాము యొక్క సహోదరుడు కూడా చనిపోయాడు. ఆ కింది వచనాల్లో మీరు చూస్తే, అంటే అతని జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మిస్ అవుతూ ఉంటున్నారు. అతని జీవితంలో ఉండాలి వాళ్ళు కానీ లేకుండా వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాము కనిపిస్తుంది, ఏంటి ఇంత త్వరగా నా సహోదరుడు చనిపోయాడు, నా యొక్క తండ్రి చనిపోయాడు. అతని జీవితంలో ఒక దాన్ని మిస్ అవుతూ ఉండగా ఒంటరితనం, అంటే తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అబ్రహాము. ఇంకా ఎలాంటి ఒంటరితనం తెలుసా? 11వ అధ్యాయం 29వ వచనం. అబ్రహాముకు అతని సహోదరుడు నాహోరుకు వివాహమైంది. అబ్రాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలయ్యుండెను, ఆమెకు సంతానము లేదు. అబ్రహాముకు సహోదరుడు ఉన్నాడు, ఇద్దరికి పెళ్ళైంది. అబ్రహాముకు నాహోరుకు వివాహం అయింది, కానీ నాహోరుకు పిల్లలు ఉన్నారు, అబ్రహాముకు పిల్లలు లేరు. అంటే ఒకే ఏజ్, అంటే ఒకే టైంలో పెళ్ళి అయిందండి, ఒకే సమయంలో పెళ్ళి అయింది. పెళ్ళి అయితే పిల్లలు లేరంట. ఇప్పుడు అబ్రహాం ఆలోచించింటాడు, నా తండ్రికి పిల్లలు కలిగారు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు
తన సహోదరునికి పెళ్ళైంది. అబ్రహాము సహోదరునికి వివాహం జరిగినప్పుడు సంతానం కలిగింది. అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాము తండ్రికి సంతానం ఉంది. అంటే ఇప్పుడు అబ్రహాం అనుకున్నాడు, నా తండ్రికి సంతాన దీవెన కలిగింది, నా సహోదరునికి సంతాన దీవెన కలిగింది, నాకెందుకు కలగలేదు, నాకెందుకు రాలేదు, ఎందుకు నేను ఒంటరి అయిపోయాను, నాకు జీవితంలో ఎందుకు లేదు? దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, అబ్రహాము ఒంటరిగా ఉండగా నేను పిలిచి తిని. అంటే అందరికీ సంతాన దీవెన కలుగుతుంది, అబ్రహాముకు కలగడంలా. అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అబ్రహాము ఆశీర్వదించబడ్డంలా. అందరూ దీవించబడుతున్నారు, అబ్రహాము దీవించబడ్డంలా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, అబ్రహాము ఒంటరిగా ఉండగా, అబ్రహాము ఒంటరి అయి ఉండగా అతని పెక్కు మందెగునట్లు చేసి తిని. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో తండ్రిని కోల్పోయిన తర్వాత, సహోదరుని కోల్పోయిన తర్వాత ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత పెళ్లి అయిన తర్వాత అగైన్ హీస్ ఫీలింగ్ ఎ లోన్లీనెస్. అగైన్ అతడి జీవితంలో ఆ ఒంటరితనాన్ని అతడు అనుభవిస్తూ ఉండగా దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడండి. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఉండేటువంటి ఒంటరితనాన్ని దేవుడు తప్ప ఇంకెవరు తొలగించలేరండి. నీ జీవితంలో ఒంటరితనం అంటే ఏంటి తెలుసా? అందరూ ఉన్నట్టుగానే ఉంటారు, ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. అందరూ నీ చుట్టే ఉంటారు, ఎవరు నిన్ను పట్టించుకోనటువంటి పరిస్థితి. అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అబ్రహామును ఎవరు పట్టించుకోవడంలే. అబ్రహాము దగ్గర పనిచేసేవారు, అబ్రహాముతో ఉండేటువంటి వారు, అబ్రహాము బంధువులు ఎవ్వరు కూడా అతని ఒంటరితనాన్ని తీసేయలేకున్నారు. అప్పుడు దేవుడు అతని జీవితంలోనికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలోనికి దేవుడు రాకపోతే, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగకపోతే, నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు రుచి చూడకపోతే, నీ జీవితంలో దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకపోతే, యూ విల్ సఫర్ విత్ లోన్లీనెస్. ఒంటరితనం తప్ప ఇంకొకటి ఉండదండి, ఒంటరితనం తప్ప ఇంకొకటి ఉండదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు తెలుసా బైబిల్లో ఉండేటువంటి దేవుడు? ఒక వ్యక్తి యొక్క ఒంటరితనంలో, తన జీవితంలో ఒక ఖాళీతనం, తన జీవితంలో ఎవరు ఇంటర్ఫియర్ కానటువంటి పరిస్థితిలోనికి దేవుడు వస్తాడండి. అక్కడ దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో ఒక ముగ్గురిని మీ ఎదుటికి తీసుకొని వస్తానండి. రండి, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో ఒక ఒంటరితనాన్ని మనం చూస్తున్నాం. ఏంటిది ఆ ఒంటరితనం అంటే? బైబిల్లో వ్రాయబడింది కదా, మానవ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరితనం అనేటువంటిది మానవుడు ఫేస్ చేయడం ప్రారంభించాడు. ఎవరి జీవితంలో? ఆదాము జీవితంలో. ఆదాము ప్రతి చల్లపూట దేవునితో సంచరిస్తూ ఉన్నాడు. అయినా బైబిల్లో వ్రాయబడింది, నరుడు ఒంటరిగా ఉన్నాడు. ఆదాము చుట్టూ పశు సంపద, లేకపోతే విస్తారమైనటువంటి పశువులు, లేకపోతే వివిధ రకాలైనటువంటి పక్షులు, వివిధ రకాలైనటువంటి జాతులు ఉన్నాయి అయినా అబ్రహాము జీవితంలో ఒంటరితనం. ఇది ఎలాంటి ఒంటరితనం తెలుసా? ఎవరు తీర్చలేని ఒంటరితనం. అబ్రహాము యొక్క ఒంటరితనాన్ని ఎవరు తీర్చలేరండి. ఎందుకంటే ఎవరు లేరు అక్కడ. అబ్రహాముతో పాటు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అబ్రహాము ఫస్ట్ దేవుడు కలగజేసినటువంటి మానవుడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము తిండి ఉంది, అయినా ఒంటరితనం ఉంది. అబ్రహాము సాయంత్రం పూట దేవునితో కలిసి సంచరిస్తూ ఉన్నాడు, కానీ అతని జీవితంలో ఒంటరితనం అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఉండేటువంటి ఒంటరితనం ఎలాంటిదంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉండేటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనకు కలిగేటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఎవరు తీరుస్తారు ఈ పరిస్థితిని? ఈ ఒంటరితనాన్ని ఎవరు తొలగించగలరు? ఈ ఒంటరితనం నుంచి ఎవరు బయటికి తీసుకురాగలరు? ఆదాము ఎవరితో చెప్పుకోలేని ఒంటరితనం, ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేని ఒంటరితనం. ఎవరి చెప్పినా కూడా, పశువులు చెప్పినా ఏం చేస్తాండి పశువులు? ఒకవేళ తనలో తను మాట్లాడుకున్నా ఏమైనా జరగలదా? ఏం జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదామును దేవుడు దర్శించాడు. ఆదాము యొక్క పరిస్థితి ఏంటంటే, ఆదాము చుట్టూ అన్ని ఉన్నాయి. ఏదేను అంటే సమృద్ధి కలిగినటువంటిది అన్నీ ఉన్నాయి అక్కడ, ఇంక్లూడింగ్ దేవుడు కూడా ఉన్నాడు. కానీ ఆదాము యొక్క ఒంటరితనం
ఎవరు తొలగించలేరు. ఎవరు తొలగించలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు అందుకే దిగి వచ్చాడండి. అంటే దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో దేవుని దగ్గరకు నువ్వు వస్తూ ఉన్నా దేవునితో నువ్వు సహవాసం ఉన్నా నీ ఒంటరితనం ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఎవరు తీర్చలేనటువంటిదిగా ఉంటుంది, ఇంపాసిబుల్ అనిపిస్తుందండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదామును దర్శించాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆదాములో ఉన్నటువంటి ఒంటరితనం పోవడానికి ఆదాము చేత కాలేదు, ఆదాము దగ్గర ఉన్న సృష్టి చేత కాలేదు, దేవుడు తానే దిగి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి. ఆదాము ఏమన్నా పోయి దేవుని చెప్పాడండి? ఆదాము, దేవా నాకేదో ఒంటరితనంగా ఉంది ప్రభా, నాకు ఇంకొక తోడు ఉంటే బాగుంటుంది ప్రభా అని ఆదాము చెప్పాడండి? అసలు ఆ థాట్స్ కూడా రానటువంటి ఆదామండి ఎలాంటి విషయం కలిగి అతడు జీవిస్తుంటున్నాడంటే, అతని దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆ థాట్స్ కూడా రాలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బైబిల్లో వ్రాయబడింది, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు చూచాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక ఇంపాసిబుల్ లోన్లీనెస్లో ఉండవచ్చు, నువ్వు ఇంపాసిబుల్ లోన్లీనెస్లో ఉండవచ్చు, అసాధ్యమైనటువంటి ఒంటరితనంలో ఉండవచ్చు. అసాధ్యమైనటువంటి ఒంటరితనంలో దేవుడు ఇంటర్ఫియర్ కాగలడు. అది మొదటిగా మనం నేర్చుకోవాల్సింది. ఒంటరి అయిన అబ్రహామును పెక్కుమందేగునట్లు చేశాడు. ఇక్కడ అసాధ్యమైనటువంటి ఒంటరితనం అండి, ఇది ఎవ్వరు తీర్చలేదు. ఆదాము జీవితంలో ఉండేటువంటి ఈ ఒంటరితనాన్ని దేవుడైన యెహోవాయే నిర్ణయం తీసుకున్నాడు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆ ఆదాముకు అన్ని రకాలుగా సరిపోయినటువంటి ఒక సహాయాన్ని, ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి దేవుడు రెడీ అయిపోయాడండి. మనకందరికీ తెలుసు, దేవుడు ఒక ఎముకను తీసుకొని ఎముకలో నుండి ఆదాముకు సాటి అయిన సహాయము, లోన్లీనెస్ను తొలగించేటువంటి ఒక స్త్రీని దేవుడు దయచేశాడు. ఇక్కడ ఒక్కసారి నేను కుటుంబ జీవితంలోనికి వచ్చి ఆ తర్వాత తిరిగి వాక్యంలోనికి వెళ్తారు. హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తల జీవితము ఏ రకంగా ఉండాలి తెలుసా? నీ భర్త నీ జీవితంలో ఉండేటువంటి ఒంటరితనాన్ని తొలగించే వ్యక్తిగా ఉండాలి. భార్య ఏ రకంగా ఉండాలి తెలుసా? భర్త జీవితంలో ఉండేటువంటి ఒంటరితనాన్ని తొలగించే విధంగా ఉండాలి. దే ఆర్ ఫర్ దాట్. వాళ్ళను దేవుడు దానికోసమే కలగజేశాడు. ఈ దినాన మన కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు లేకపోతే అడుగుదాం దేవుణ్ణి, దేవా నా భార్య ఉన్నప్పటికీ నాకెందుకో లోన్లీనెస్ ఉంది ప్రభా, నా భర్త ఉన్నప్పటికీ నాకెందుకో ఒంటరితనం ఉంది ప్రభా, దేవా సహాయం చేయి అని దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆదాముకు ఏ దేవుడైతే సహాయం చేశాడో అదే దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. కుటుంబములో ఇది మొదటిగా దేవుడు ఎక్కడ ఒంటరితనాన్ని తొలగిస్తున్నాడు తెలుసా? ఆదాము జీవితంలో కుటుంబపరమైనటువంటి ఒంటరితనం. ఇది కుటుంబపరమైనటువంటి ఒంటరితనం, ఎవ్వరు కూడా తీర్చలేనటువంటి ఒక ఒంటరితనం, అసాధ్యమైనటువంటి ఒంటరితనం. ఒక విషయం చెప్పాలంటే, ఆదాము తనంతటా తాను కూడా ఏది చేసుకోలేనటువంటి పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితి. దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ జీవితంలో ఉండేటువంటి ఆ ఎంప్టీనెస్ను నా దేవుడు తొలగించునుగాక. ఆమెన్. మన జీవితాల్లో ఒంటరితనం ఉండవచ్చు, వీ కెనాట్ ఎక్స్ప్రెస్. ఆదాము చెప్పుకోలేని ఒంటరితనం, ఎందుకంటే ఆదాము ఫస్ట్ క్రియేషన్ అండి. ఆ ఫీలింగ్ కూడా చెప్పలేడు. ఆ ఫీలింగ్ ఏ రకంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితి, ఏ రకంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ అందుకే దేవుడే ఆదామును చదివాడండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని కాదు చెప్పింది, అక్కడ నరుడు ఒంటరిగా ఉండుట. నరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? హ్యూమన్ అంటే అర్థం ఏంటి తెలుసా? పోయిన ఆదివారం నేను చెప్పాను, హ్యూమస్లో నుంచి వచ్చిందే హ్యూమన్. హ్యూమస్ అంటే మన్ను అండి. మన్నులో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మానవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మట్టిలో నుండి వచ్చిన మనిషికి ఒక లోన్లీనెస్ను తీర్చుకోవడం చేత కాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అతని జీవితంలోనికి ఇంటర్ఫియర్ అయ్యి నీ చేతనైనంత కూడా ఏంటంటే, మట్టి వ్యక్తివి నువ్వు, నీ చేత కాదు ఆదామా, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ, నీ జీవితంలో నేను నీకు సహాయం చేస్తాను.
కుటుంబంలో ఏమైనా ఒంటరితనం కూడా వెళుతున్నావా? అన్నీ ఉన్నాయి ఆదాము దగ్గర. తిండికి కొరత లేదు, అతని ఆరోగ్యానికి కొరత లేదు, అతని అంతస్తు కొరత లేదు. ఎందుకంటే ఫస్ట్ క్రియేషన్, ఈజ్ అల్టిమేట్ క్రియేషన్, అన్నిటిలో కూడా ఈజ్ సుప్రీం. కానీ ఒంటరితనం కూడా వెళుతున్నాడు. దేవుడు అతని యొక్క ఒంటరితనాన్ని స్టడీ చేశాడు. దేవుడు అందుకే ఆదాము దగ్గరికి వచ్చి తన కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. ఈరోజు నీ ఒంటరితనాన్ని చూచాడు దేవుడు. ఎక్కడో నీ ఫ్యామిలీలో నీవు ఒంటరిగా మారిపోతున్నావు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా నా దేవుడు నిన్ను దర్శించునుగాక, నా దేవుడు నీ కుటుంబంలో కార్యములను జరిగించునుగాక. ఎలాంటి కార్యం చేస్తాడు తెలుసా? ఇప్పుడు తిరిగి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు, ఆ పదం చూడండి, ఏ బండ నుండి చెక్కబడితిరో. ఎక్కడున్నారంట వాళ్ళు? బండలో ఉన్నారంట. దాన్ని ఆలోచించుడి. ఏ గుంట నుండి తవ్వబడితిరో ఆలోచించుడి. అంటే ఒక బండ ఏ రకంగా ఒక స్ట్రాంగ్గా మారిపోయి ఉంటుందో దాంట్లో నుంచి చెక్కాలి అంటే ఒక విగ్రహాన్ని చెక్కాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం చేశాడంట? ఆ బండలో నుండి చెక్కడం ప్రారంభించాడంట. బండ నుంచి చెక్కడం ప్రారంభించాడు. అంటే కుటుంబంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే ఇంకా ఇంతకంటే దారుణంగా ఏముండదు. బండ దేనికి స్పందించదండి. వర్షం పడని లేకపోతే ఏదైనా రాని బండగానే ఉంటుందండి, ఏ మార్పు ఉండదు. మన కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనే రకంగా ఉంటాయి. ఏ బండ నుండి చెక్కబడితిరో. ఆ బండ చూస్తే యూస్లెస్ అనిపిస్తుంది, కానీ ఆ బండ నుంచి చెక్కబడ్డం అనేటువంటిది జరిగింది. దేవుని బిడ్డలారా, రెండోదిగా చూస్తే ఏ గుంట నుండి త్రవ్వబడితిరో. గుంటలో ఏమైపోయిందంటే పూడికం పోయింది, లేదా అది పూర్తిగా కవర్ అయిపోయింది. ఆ గుంట నుండి తవ్వబడినటువంటి పరిస్థితి అంటే పూడ్చివేయబడినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి దేవుడు లేపాడు. అంటే దాని అర్థం ఏంటంటే రాతి నుండి చెక్కబడ్డం అంటే ఏంటి తెలుసా? అది మామూలుగా ఇంక దేనికి పనికి రాదన్నటువంటి రాయి, నిరుపయోగమైనటువంటిది అన్న రాయిదే. ఆ రాయిని చెక్కడం ప్రారంభిస్తే దానికి ఒక విలువ వచ్చింది. గుంట నుండి త్రవ్వబడినప్పుడే లోపల ఉండేటువంటి బంగారమైనా లోపల ఉండేటువంటి ఏవైనా బయటికి రావడం ప్రారంభిస్తాయి. దేవుడు అంటున్నాడు, నేను అదే చేయబోతున్నా. అబ్రహాము జీవితంలో ఒంటరి అయి ఉండగా దేవుడు ఏం చేశాడంటే పెక్కుమందేగునట్లు చేశాడు. రెండవదిగా ఆదాము జీవితంలో, అతని జీవితంలో ఒంటరితనము ఎవరు తీర్చలేని ఒంటరితనం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని జీవితంలో కార్యాలు జరిగించాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన కుటుంబ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఈ రోజు నుంచి ఈ దేవుని వైపు చూద్దాం. డోంట్ బి డిస్కరేజ్. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు, నిస్పృహ చెందవద్దు. నీ ఒంటరితనాన్ని చూచాడు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏంటి ఆ మాట తెలుసా? నీవు ఒంటరిగా ఉండవు. యూ విల్ బి యాడెడ్ విత్ సో మెనీ థింగ్స్. నీకు అనేకమైనవి చేర్చబడతాయి. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉండేటువంటి ఒంటరితనాన్ని దేవుడు తొలగించాలని ఆశపడుతూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇక్కడ మోషేను దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడున్నాడు మోషే? ఈ 3వ అధ్యాయానికి ముందు రాజప్రసాదంలో ఉన్నటువంటి వ్యక్తి, 3వ అధ్యాయానికి ముందు రాజప్రసాదంలో సకల విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, 3వ అధ్యాయానికి ముందు ఒక రాజుగా చలామణైనటువంటి వ్యక్తి, 3వ అధ్యాయానికి ముందు రాకుమారుడు అని అనిపించుకున్నటువంటి వ్యక్తి, సకల భోగభాగ్యాలను అనుభవించినటువంటి వ్యక్తి. సడన్గా అతని జీవితంలో 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, మోషే ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని పోయి హోరేబు అనే పర్వతం పైన ఉన్నాడు. అంటే రాజప్రసాదంలో ఉండేటువంటి వ్యక్తి సడన్గా ఎక్కడికి మారిపోయాడండి? పర్వతములో ఎక్కడో ఒక గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అంటే అందరి మధ్య ఉండేటువంటి వ్యక్తి, అందరి మధ్య దీవించబడినటువంటి వ్యక్తి, అందరి మధ్య ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, అందరి మధ్య అన్ని నేర్చుకొని శబాష్ అనిపించుకున్నటువంటి మోషే సడన్గా ఒక ఒంటరి వ్యక్తిగా మారిపోయాడండి.
అంటే ప్యాలెస్లో ఉండేటువంటి వ్యక్తి, అంటే రాజప్రసాదంలో పెరిగినటువంటి వ్యక్తి, రాజప్రసాదంలో అన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి, రాకుమారుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒంటరిగా ఎక్కడున్నాడు? తన దగ్గర ఒక మంద అరణ్యానికి తోలుకొని పోయి, అంటే ఎక్కడికి దిగజారిపోయాడు చూడండి. రాజప్రసాదంలో అందరి ఎదుట గొప్పగా సంతోషంగా తిరిగేటువంటి వ్యక్తి ఇప్పుడు మందరు మేపుకుంటూ ఒక కాపరిగా అరణ్యంలో కొండ మీద ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు. రాజప్రసాదంలో ఉండవలసిన వ్యక్తి, రాజనగరులో ఉండవలసిన వ్యక్తి కొండపైన తిరుగుతూ ఉన్నాడు. మోషే అనుకోండి, ఏమైపోయింది నా జీవితంలో? నేను ఎందుకు ఇలా మారిపోయాను? నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా జీవితం ఎందుకు ఈ రకంగా ఉంది? నా జీవితంలో నేను ఎందుకు ఇలా అయిపోయాను? అతని జీవితంలో ఒక వేదన గుండా అతను వెళుతున్నాడండి. 40 సంవత్సరాలు రాజప్రసాదంలో పెరిగాడు, రాజనగర్లో పెంచబడ్డాడు. 40 సంవత్సరాలు హీస్ ఫేసింగ్ ద లోన్లీనెస్. 40 సంవత్సరాలు అతని జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని రాజప్రసాదంలో ఉన్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు ఒంటరిగా అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. అతనికి పెళ్ళయింది, కానీ అరణ్యంలో తిరిగేటువంటి వ్యక్తి. మీరు ఎవరైనా గొర్రెల కాపర్లను చూడండి, ఏ రకంగా ఉంటారో తెలుసా? వాళ్ళు ఇండ్లు ఉంటుందండి, కానీ ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో వస్తారు. ఒకవేళ గొర్రెలు తప్పిపోయి ఇంకా వాటిని వెతుక్కుంటూ తిరగాలి. కానీ మోషే ఒకరోజు కాదు, 40 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు అనిపిస్తుంది, ఏంది నా జీవితంలో 40 సంవత్సరాలు ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. నా జీవితంలో ఏదేది కావాలో అదంతా నేను ఎంజాయ్ చేశాను. ఇప్పుడేంటి 40 సంవత్సరాలు నేను ఒంటరిగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే షైన్ అయిపోయావో, ఎక్కడైతే నువ్వు ఆశీర్వదించబడ్డావో, కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను ఒంటరి వ్యక్తిగా నడిపిస్తాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా మీకు మహిమ, యేసయ్యా మీకు యేసయ్యా మీకు ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. ఇది నాన్న ఒంటరితనాన్ని గురించి మాట్లాడారు ప్రభా. అందరు ఉన్నా అందరి మధ్య ఒంటరిగా, అన్ని ఉన్నా వాటి మధ్య ఒంటరిగా, ఏదో కోల్పోయిన వ్యక్తిగా, ఏదో నిరాశ నిస్పృహ కలిగిన వ్యక్తిగా, ఏదో ఖాళీతరం కలిగిన వ్యక్తులుగా ఎవరు ఇక్కడ ఉన్నా, ఏ పాపాన్ని బట్టి ఆ పరిస్థితులు వారి జీవితాలకు వచ్చినా, దేవా నీ యొక్క శిలువ రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయిస్తుంటున్నా, నీ శిలువ రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయిస్తున్నా. నీ శిలువ రక్తము కడుగునుగాక. మా ఒంటరితనానికి, మా కుటుంబంలో ఉండే పరిస్థితులకు, మా యొక్క జీవితాల్లో ఉండే పరిస్థితులకు, మా దేశంలో ఉండే పరిస్థితులకు ఏ పాపం కారణమైన మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ శిలువ రక్తము దిగి వచ్చునుగాక, మమ్మల్ని కడుగునుగాక, మా కుటుంబాలను కడుగునుగాక, మా దేశమును కడుగునుగాక. దేవా మీ కార్యాలు జరుగునుగాక. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. శక్తి కలిగిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. ప్రభావము కలిగిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను తండ్రి. దేవా మమ్మల్ని మీ రక్తముతో కడగండి, మీ కార్యములు జరుగునుగాక. తండ్రి, ఎవరి జీవితంలో ఏ ఒంటరితనం కూడా వెళుతూ ఉన్నా, ఎంతమంది తమ పాపాలను మీ రక్తంతో కడుక్కోవడానికి ఇష్టపడి అడిగారో నాయన, అలాంటి ఒక్కొక్కరి జీవితాల్లో ఇప్పుడు మీరు ఇంటర్ఫియర్ కండి ప్రభా. ఆదాము దగ్గరికి వచ్చావు, అబ్రహాము దగ్గరికి వచ్చావు, మోషే దగ్గరికి వచ్చావు, గిద్యోను దగ్గరికి వచ్చావు ప్రభా. తండ్రి, ఇప్పుడు మా మధ్య మీరుండగా ఎవరు అడుగుతున్నారో వారి జీవితంలో ఒంటరితనం పైకి నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని సెలవిచ్చావు ప్రభా. ఎన్నిక లేని వాడు బలమైన జనాంగమగునని సెలవిచ్చావు ప్రభా. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను తండ్రి, ఎన్నిక లేని ప్రతి జీవితము ఆశీర్వాదకరమైన జీవితముగా మార్చబడునుగాక, కుటుంబముగా మార్చబడునుగాక తండ్రి. కార్యములు జరుగునుగాక తండ్రి. మీరే అన్ని రకాలుగా శ్రేష్టమైన ప్రభుత్వాన్ని మీరే మాకు అనుగ్రహించి మహిమను పొందుమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది.
వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.